చదువుల ఒత్తిడి ఈ రోజుల్లో టీనేజర్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఇది. అసలు ఈ ఒత్తిడేంటి? దీన్నుంచి వాళ్లని బయటపడేయడానికి, వాళ్లకి అండగా నిలబడటానికి తల్లిదండ్రులుగా మనం ఏం చెయ్యొచ్చు? ఈ విషయాలన్నింటినీ ఈరోజు మనం వివరంగా చర్చిద్దాం. సరే, ముందుగా ఓ షాకింగ్ నంబర్ చూద్దాం. దాదాపు 70% మంది టీనేజర్లు, అంటే 10లో 7 చదువే తమకు అతిపెద్ద టెన్షన్ అని చెప్తున్నారు. ఆలోచించండి, ఇది ఎంత పెద్ద సంఖ్యో! అమ్మా, నా వల్ల కాదు, నేను ఎప్పటికీ ఇది సరిగ్గా చెయ్యలేనేమో. ఇలాంటి మాటలు మన పిల్లల నోటినుంచి విన్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో కదా. ఈ నిస్సహాయత, ఈ భారం, చాలా ఇళ్లల్లో ఇది ఒక కామన్, ఇంకా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ ఈ ఒత్తిడి ఎందుకొస్తుందో చూద్దాం. తర్వాత టీనేజర్ల మెదడు దీనికి ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకుందాం. వాళ్లలో కనిపిస్తున్న మార్పుల్ని ఎలా గుర్తించాలి, వాళ్లతో ఎలా మాట్లాడాలి, ఎలాంటి టూల్స్ వాళ్లకివ్వాలి, ఇంకా ఎప్పుడు మనం నిపుణుల సహాయం తీసుకోవాలో కూడా చర్చిద్దాం. ఓకే, మొదటి సెక్షన్లోకి వెళ్దాం. అసలీ సమస్య ఇప్పుడందుకు ఇంత పెద్దదిగా మారింది? ఏంటి కారణాలు? చూసారా, ఒకవైపు కాలేజీ అడ్మిషన్ల కోసం భయంకరమైన పోటీ, మరోవైపు సోషల్ మీడియాలో ఫ్రెండ్స్తో పోల్చుకుని కుంగిపోవడం, దీనికి తోడు అమ్మానాన్నల అంచనాలు, సమాజం అంచనాలు, ఇవన్నీ కలిసి చదువుని ఒక పెద్ద యుద్ధంలా మార్చేశాయి. అయితే అసలు విషయమేంటంటే, ఈ ఒత్తిడికి కారణం కేవలం బయట పరిస్థితులు మాత్రమే కాదు. టీనేజ్లో వాళ్ల మెదడులో జరిగే మార్పులు కూడా దీనికి ఒక ముఖ్యమైన కారణం. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడే ఉంది అస్సలు కిటుకు. ఒక కార్ని ఊహించుకోండి. దాని ఎమోషనల్ యాక్సెలరేటర్ అంటే అమిగ్డాలా ఫుల్ స్పీడ్లో ఉంది. కాని లాజికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే బ్రేకులు అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు. మరి అప్పుడు ఆ కార్ ఎలా ఉంటుంది? అదుపు తప్పుతుంది కదా. ఈ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఎమోషన్స్ను కంట్రోల్ చేసే అమిగ్డాలా ముందుగానే మెచ్యూర్ అయిపోతుంది. కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ 25 ఏళ్ల వరకు డెవలప్ అవుతూనే ఉంటుంది. ఈ గ్యాప్ వల్లే వాళ్లు ఒత్తిడికి గురైనప్పుడు వెంటనే ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు. అంటే వాళ్ళలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో ఒక్కోసారి వాళ్లకే తెలీదు. ఎందుకంటే ఆ సమయంలో వాళ్లు ఆలోచించడం కంటే ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. వాళ్ల రియాక్షన్స్ వెనుక ఉన్నది వాళ్ల మెదడులోని కెమిస్ట్రీనే తప్ప వాళ్ల తెలివి తక్కువతనం కాని మొండితనం కాని కాదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. సరే, బ్రెయిన్ సైన్స్ అర్థమైంది కదా. మరి ఈ మానసిక సంఘర్షణ వాళ్ల ప్రవర్తనలో, వాళ్ల రోజువారీ జీవితంలో ఎలా బయటపడుతుంది? దాన్ని ఎలా గుర్తించాలి? ఇది చాలామంది తల్లిదండ్రులకు వచ్చే ప్రశ్న. వాళ్లది మామూలు టీనేజ్ ప్రవర్తన లేక ఏదైనా మానసిక సమస్య అని ఎలా తెలుస్తుంది? సింపుల్. వాళ్ల ప్రవర్తనలో వచ్చే మార్పులు 1-2 రోజులు కాకుండా 2 వారాలకు మించి కంటిన్యూస్గా కనిపిస్తే అప్పుడు మనం కాస్త శ్రద్ధ పెట్టాలి. ఉదాహరణకి, హఠాత్తుగా ఫ్రెండ్స్తో కలవడం మానేయటం, ఇంట్లో వాళ్లతో మాట్లాడకపోవటం, వాళ్లకు బాగా ఇష్టమైన పనుల మీద కూడా ఆసక్తి చూపకపోవడం, లేదా ఎప్పుడూ చిరాకుగా కోపంగా ఉండటం. ఈ మార్పులన్నీ మనం గమనించాలి. ఇవి కేవలం మూడినేస్ కాకపోవచ్చు. ఈ మార్పులు కేవలం ప్రవర్తనలోనే కాదు, చదువులో కూడా కనిపిస్తాయి. సడన్గా మార్కులు తగ్గిపోవడం, స్కూల్కు వెళ్తానంటే ఇష్టపడకపోవడం, కొన్నిసార్లు కారణం లేకుండా తరచూ తలనొప్పి, కడుపునొప్పి అని చెప్పడం, నిద్ర, తినే అలవాట్లు కూడా మారిపోవచ్చు. ఇవన్నీ కూడా హెచ్చరిక సంకేతాలే. ఓకే, సంకేతాలను గుర్తించడం మొదటి మెట్టు. మరి నెక్స్ట్, వాళ్లతో మాట్లాడాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మనం మాట్లాడే భాషలో ఒక చిన్న మార్పు చాలా పెద్ద తేడాను చూపిస్తుంది. ఉదాహరణకు, ఏ గ్రేడ్ వచ్చిందా అని అడగడానికి బదులుగా, ఆ టెస్ట్ కోసం చాలా కష్టపడ్డావు కదా అని చెప్పి చూడండి. దీనివల్ల వాళ్ల దృష్టి ఫలితం మీద నుంచి ప్రయత్నం మీదకు మళ్ళుతుంది. ప్రెషర్ చాలా వరకు తగ్గుతుంది. ఇంట్లో ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేయడం చాలా ముఖ్యం. అంటే ఒత్తిడి, ఆందోళన గురించి మాట్లాడడం ఒక సాధారణ విషయమని వాళ్ళకనిపించాలి. వాళ్లు చెప్తున్నప్పుడు మధ్యలో ఆపి సలహాలివ్వకుండా ఓపిగ్గా వినాలి. అసలు వాళ్ళకి సలహా కావాలా, లేక జస్ట్ మనసులో భారం దించుకోవాలనుకుంటున్నారా అని అడగాలి. అప్పుడే వాళ్ళు ఏ భయం లేకుండా మనసు విప్పి మాట్లాడగలుగుతారు. సరే, మాట్లాడటం ఒక ఎత్తైతే ఈ ఒత్తిడిని తట్టుకునే శక్తిని వాళ్లలో పెంచాలి.
దానికి ఉపయోగపడే కొన్ని ప్రాక్టికల్ టూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 3 చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్స్. 1 మైండ్ఫుల్నెస్ అంటే మెల్లగా శ్వాస తీసుకోవడం లాంటివి. 2 జర్నలింగ్ అంటే మనసులో ఉన్నదంతా ఒక పుస్తకంలో రాసుకోవడం. 3 ఫిజికల్ యాక్టివిటీ వ్యాయామం ఒత్తిడిని తగ్గించటానికి ఒక బెస్ట్ మెడిసిన్ లాంటిది. అయితే ఇక్కడొక విషయం, వాళ్లకోసం ప్లాన్ మొత్తం మనమే వేసివ్వకూడదు. ప్లాన్ వేసుకోవడంలో వాళ్ళకి గైడ్ చెయ్యాలి. అప్పుడే వాళ్లలో ఆత్మవిశ్వాసం, ఇండిపెండెన్స్ పెరుగుతాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. చివరిగా ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు పరిస్థితి మన చేతుల్లో ఉండదు. అప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ ఎప్పుడు తీసుకోవాలో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ చార్ట్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఆత్మహత్య గురించి లేదా వాళ్లని వాళ్లు హాని చేసుకునేలాంటి మాటలు మాట్లాడితే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలి, లేదా 988కి కాల్ చేయాలి. 2 వారాలకి మించి తీవ్రమైన బాధలో ఉంటే కొద్ది రోజుల్లోనే ఒక ప్రొఫెషనల్ని కలవాలి. అదే కొంచెం ఎక్కువ కంగారు పడుతున్నట్టు, ఒత్తిడిలో ఉన్నట్టు అనిపిస్తే త్వరగా ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో మొత్తం మీద మనం గ్రహించాల్సినవేంటంటే, టీనేజర్ల మెదడు లాజిక్ కంటే ఎమోషన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. వాళ్ల ప్రవర్తనలో కంటిన్యూస్గా వచ్చే మార్పుల్ని గమనిస్తూ ఉండాలి. ఫలితాల కన్నా వాళ్లు పడ్డ కష్టాన్ని మెచ్చుకోవాలి. ఒత్తిడిని తట్టుకునే స్కిల్స్ని ప్రోత్సహించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలో తెలుసుకోవాలి. చివరికి ఈ టీనేజ్ ప్రయాణమనేది ఒంటరి పోరాటం కాదు. అది తల్లిదండ్రులు, పిల్లలు కలిసి చేసే ఒక ప్రయాణం. దానికి పునాది నమ్మకం, అవగాహన, ఇంకా నిరంతరమైన మద్దతు. వెళ్లే ముందు ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన పిల్లల విలువ వాళ్లు తెచ్చుకునే మార్కులతోనో ర్యాంకులతోనో ముడిపడి లేదని వాళ్లకి ఎలా అర్థమయ్యేలా చేయగలం? బహుశా విజయమంటే ఏంటో అనే మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడమే మనం వాళ్లకి ఇవ్వగల అతిపెద్ద సపోర్టేమో.